హరే కృష్ణ డియర్ డివోటీస్. మనం రామాయణం గురించి రోజు చర్చించుకుంటున్నాం. ఈరోజు మనము రాముడి యొక్క ఇంకొక చివరి సోదరుడు అయినటువంటి శత్రుఘ్నుడి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం అనమాట. శత్రుఘ్న అంటే ఏమి? శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. శత్రుఘ్న అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన అంటే శత్రువులందరినీ ఆయన సంహరించాడనా? దాని అర్థం కాదు. ఇక్కడ శత్రుఘ్నుడిచి ఒకే ఒక రాక్షసుని మాత్రం సంహరించారు, అది లవణాసురుడు. కానీ ఆయనకు శత్రుఘ్న ఎందుకు పేరు వచ్చింది? ఎందుకంటారు అంటే తనలో ఉండేటువంటి అహంకారాన్ని ఆయన సంహరించారు కాబట్టి తనని శత్రుఘ్న అన్నారు. ఇప్పుడు చూడండి, రామాయణంలో మొత్తము కూడా భరతుడిని అందరూ నిందించారు, కానీ భరతుడి యొక్క శిష్యుడు అంటే ఎవరో తెలుసా? శత్రుఘ్నుడు. ఇక్కడ రామాయణంలో మొత్తము రాముడు మాత్రమే భరతుడిని అర్థం చేసుకున్నారు. ఇంకొక పర్సనాలిటీ ఎవరంటే అది శత్రుఘ్నుడే. అందరూ మొత్తం రాజ్యం అంతా లోకమంతా కూడా రాముణ్ణి అందరూ అభినందిస్తున్నారు, భరతుడిని మాత్రం అందరూ ద్వేషిస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ రాముడు భరతుడిని అర్థం చేసుకున్నారు. అలాగే రాముడి తర్వాత ఇంకా బాగా అర్థం చేసుకుని భరతుడికి సేవ చేసింది ఎవరు అంటే శత్రుఘ్నుడు. అందరూ కూడా ఆయన్ని అవమానించినా తనని ద్వేషించినా కూడా శత్రుఘ్నుడు మాత్రం ఎంత నిరంతరము లక్ష్మణుడు ఎలాగైతే శ్రీరాముల వారికి సేవ చేస్తారో అలాగే శత్రుఘ్నుడు కూడా భరతుడికి ఎప్పుడు కూడా నిత్య సేవ చేస్తూ ఆయన అర్థం చేసుకొని, ఆయన మనసును అర్థం చేసుకుని నిరంతరం అతని సేవలో ఉన్నవారు ఎవరన్నా అయితే అది శత్రుఘ్నుడే. ఇక్కడ రాముల వారిని గూటి అంటారనమాట. ఆయనకి ఎందుకు అంత కీర్తి వచ్చింది? యశస్వి జ్ఞాన సంపన్న అంటారు రాముణ్ణి. ఎందుకంటే భక్తుల యొక్క భక్తులని అంటే డివోటీస్ ఆఫ్ ద డివోటీస్, సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ని రాముడు ప్రొటెక్ట్ చేస్తాడనమాట. అంటే లక్ష్మణుడి కంటే కూడా శత్రుఘ్నుడిని ఎక్కువ దయ చూపిస్తాడనమాట. అంటే కృష్ణుడికి లేదా రాముడికి ఎప్పుడు కూడా తను నేరుగా భక్తుల ద్వారా వచ్చిన వాళ్ళ మీదే ఎక్కువ దయ, ఆయనకు కృప అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మోడ్ ఎలా ఉండాలంటే సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వే అంటే దాసాను అనే భావనలో, అంటే మనం భక్తులకు సేవ చేస్తే భగవంతుని యొక్క భక్తుల్ని మనం సేవ చేయాలన్నమాట. ఆ విధంగా మనము ఎక్కువ కృపని భగవంతుని దగ్గర పొందవచ్చు. దీనికి ఉదాహరణగా శత్రుఘ్నుడు. కాబట్టి మనము శత్రుఘ్నుడి గురించి నేర్చుకోవాల్సింది మనము సర్వెంట్స్ ఆఫ్ దాసాను అనే భావనలో మనము భగవంతునికి సేవ చేస్తే మనము తరించగలము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.